తెలంగాణ కాంగ్రెస్ లో ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుల పోస్టు కోసం తీవ్రమైన కాంపిటీషన్ నెలకొంది. అందుకే ఏఐసీసీ లెవెల్లో లాబియింగ్ నడుస్తోంది. మరి ఈ రెండు పోస్టుల కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారు, ఎవరికి పదవులు దక్కబోతున్నాయి? కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్కు ఏ స్థాయిలో పోటీ ఉందో అదే రేంజ్లో మరో రెండు పోస్టులకు కాంపిటీషన్ ఉంది. అందులో ఒకటి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రెండోది ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడంతో రాజకీయంగా మరింత కలిసొచ్చే ఛాన్స్ ఉందని ఆశావహులు భావిస్తున్నారు. ఆ పదవులను దక్కించుకోవడానికి ఏకంగా ఏఐసీసీ స్థాయిలో లాబియింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో యూత్, ఎన్ఎస్యుఐ పదవులు దక్కించుకోవడానికి యువ నాయకులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. మొన్నటి వరకు యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్గా శివసేనారెడ్డి ఉన్నారు. ప్రస్తుతం శివసేనారెడ్డిని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా సర్కార్ నియమించడంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. ఇక ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ కావడంతో ఆయన కూడా ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ రెండు పదవులకు కొత్త వారిని ఎంపిక చేసేందుకు పార్టీ నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఎదగడానికి యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐలు చాలా కీలకంగా పనిచేస్తాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో చాలా మంది నేతలు అక్కడి నుంచి వచ్చిన వారే కావడంతో ఈ పదవులపై డిమాండ్ మరింత పెరిగింది. దీంతో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ పోస్టులను దక్కించుకోవడానికి యువ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో భాగంగా ఏఐసీసీ ఢిల్లీలో ఇంటర్వ్యూ నిర్వహించింది. మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్, ఎంపీ శశికాంత్ సంధిల్, కన్నయ్య కుమార్, వరుణ్ చౌదరిల కమిటీ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ను ఇంటర్వ్యూ విధానంలో ఎన్నుకుంటారు. అయితే తెలంగాణ నుంచి 8 మంది యువ నాయకులు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అయితే గత నెల 21న ఢిల్లీలో జరిగిన ఇంటర్వ్యూలో ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ పోస్టుకు చందనారెడ్డి, అక్బర్, విష్ణువర్ధన్ రెడ్డి, దాసరి రాజు, అజయ్ కుమార్, అభినవ్ గౌడ్, స్వామి, మన్యజీవన్, ఆర్డెం సృజన్ హాజరయ్యారు. వారిలో అజయ్ కుమార్ కు ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ పోస్టు వచ్చే అవకాశాలున్నట్లు గాంధీభవన్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర ఎన్ఎస్యుఐ వ్యవహారాల్లో కీలకంగా పనిచేయడం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలకు ఇన్ఛార్జీలుగా పనిచేసిన అనుభవం కలిసొచ్చే అంశంగా ఉందని అంటున్నారు. ఇక పీసీసీ, ఏఐసీసీ నేతల సపోర్ట్ కూడా అజయ్కే ఉన్నట్లు తెలుస్తోంది. మహిళకు ఇవ్వాలనుకుంటే చందనారెడ్డికి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ నెలాఖరులోగా ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ పోస్టును ఏఐసీసీ ప్రకటించే అవకాశాలున్నాయి. యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ పోస్టుకి కూడా తీవ్రంగా పోటీ ఉంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మెంబర్షిప్ 1-2 రోజుల్లో మొదలు కానుంది. మెంబర్షిప్ సమయంలోనే ఆన్లైన్లో ఎన్నికలు జరగనున్నాయి. స్టేట్ ప్రెసిడెంట్ పోస్టుతో పాటు జనరల్ సెక్రటరీలు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీలు, అసెంబ్లీ, మండల స్థాయి ప్రెసిడెంట్లను ఎన్నుకుంటారు. అయితే ఈ యువజన కాంగ్రెస్ పోస్టులకు పార్టీలో ఫుల్ డిమాండ్ ఉంది. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోసం 19 మంది అప్లై చేస్తే అందులో 8 అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి. మిగిలిన 11 మంది యూత్ వింగ్ ప్రెసిడెంట్ కోసం తలపడుతున్నారు. అయితే వీరిలో కీలకంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, జక్కడి శివచరణ్ రెడ్డి, తూముకుంట ఆంక్షారెడ్డి, పొన్నం తరుణ్, సామ్రాట్ వంశీ, దీపక్ ప్రజ్ఞ ఉన్నారు. కానీ పోటీ మాత్రం జక్కడి శివచరణ్ రెడ్డి, బల్మూరి వెంకట్ల మధ్య ఉండనుంది. నిన్నటి వరకు ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేసిన ఎమ్మెల్సీ వెంకట్ ఇప్పుడు యూత్ కాంగ్రెస్ బరిలో దిగడంతో పోటీ మరింత హిటెక్కింది. శివచరణ్ రెడ్డికి కొందరు సీనియర్ నేతల సపోర్ట్ ఉండడంతో వీరిద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్ తరహాలోనే యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ పోస్టుల ఎంపిక హాట్ టాపిక్గా జరగనుంది. వాటిని దక్కించుకోవడానికి యువ నాయకులకు సపోర్టుగా అగ్రనేతలు వెనుకుండి నడిపిస్తున్నారు. మరి ఈ రెండు కీలకమైన పదవులు ఎవరిని వరిస్తాయో వేచి చూడాలి.